భారత నౌకలు హార్ముజ్ దాటడానికి ఇరాన్ 2 షరతులు పెట్టింది. మరి ఆ 2 షరతులేంటి? ఒక్కసారి వీడియోలోకి చూద్దాం. ఇక పశ్చిమాసియాలో యుద్ధ వేళ ఇరాన్ హార్ముజ్ జలసంధిని మూసివేసింది. ఈ జలసంధి గుండా అమెరికా, ఇజ్రాయెల్ నౌకలను వెళ్లనీయమని ఇరాన్ చెబుతుంది. మరి భారత నౌకలు మాత్రం ఈ జలసంధిని దాటి సురక్షితంగా బయటకు వస్తున్నాయి. అయితే భారతీయ నౌకలు హార్ముజ్ నుంచి సురక్షితంగా బయటకు రావడానికి ఇరాన్ షరతులు విధించినట్లు సంచలన నివేదిక వెల్లడించింది. తమ నౌకలు హార్ముజ్ మీదుగా సురక్షితంగా ప్రయాణించేలా చూడాలని ఇరాన్ ను భారత్ కోరింది. అయితే దీనికి ప్రతీకగా గతంలో భారత్ సీజ్ చేసిన తమ 3 చమురు ట్యాంకర్లను విడుదల చేయాలని టెహ్రాన్ డిమాండ్ చేస్తుందని ప్రముఖ మీడియా సంస్థ రైటర్స్ తన వేదికలో వెల్లడించారు. అయితే ఇరాన్ పెట్టిన నిబంధనలేంటి? రైటర్స్ నివేదికల ప్రకారం సోమవారం న్యూఢిల్లీలో ఇరాన్ రాయబారి భారత విదేశాంగ శాఖ అధికారులతో భేటీ అయ్యారు. హార్ముజ్ జలసంధి గుండా భారత నౌకలు రాకపోకలకు అనుమతించాలంటే ఫిబ్రవరిలో భారత్ కోస్ట్ గార్డ్ స్వాధీనం చేసుకున్న 3 నౌకలను వదిలిపెట్టాలని ఇరాన్ షరతు పెట్టి చెప్పినట్లు అక్కడ ప్రకటించారు. అయితే వీటితో పాటు కొన్ని రకాల మందులు, వైద్య పరికరాలు సరఫరా చేయాలని కూడా ఇరాన్ కోరినట్టు తెలిసింది. అయితే తాజాగా భారత ప్రభుత్వ వర్గాలు ఈ ప్రచారంపై స్పందించాయి. ఇరాన్ షరతులేవి పెట్టలేదని తేల్చి చెప్పాయి. ఇవన్నీ తప్పుడు వార్తలని, ఈ నివేదిక నిరాధారమైందని చెప్పి భారత్, ఇరాన్ అధికారుల మధ్య ఈ తరహా చర్చ ఏది జరగలేదని, ఆ 3 నౌకలు ఇరాన్ కు చెందినవి కావని స్పష్టం చేసింది. అయితే ముంబై తీరంలో ప్రస్తుతం నిలిపి ఉంచిన 3 ట్యాంకర్లపై భారత అధికారులు తీవ్ర ఆరోపణలు చేశారు. ఇవి తమ గుర్తింపును మార్చుకుని సముద్ర మధ్యలో అక్రమంగా చమురు మార్పిడికి పాల్పడుతున్నట్లు కోస్ట్ గార్డ్ గుర్తించింది. అయితే ఫిబ్రవరి 15న నమోదైన ఫిర్యాదు ప్రకారం స్టెల్లార్ రూబీ, అస్ఫాల్ట్ స్టార్, ఆల్ జోఫియా అనే 3 నౌకలు అంతర్జాతీయ నిబంధనలకు విరుద్ధంగా ప్రయాణిస్తూ పట్టుబడ్డాయి. అయితే ఈ నౌకలు బీట్మెన్ ఇంధన చమురు స్మగ్లింగ్ లో నిమగ్నమైనట్లు అధికారులు గుర్తించారు. అయితే తాము ఎలాంటి తప్పు చేయలేదని, కేవలం బీట్మెన్ రవాణా మాత్రమే చేస్తున్నామని సదరు నౌకల కన్సల్టెంట్ పేర్కొన్నారు. అయితే ఇదిలా ఉండగా ప్రస్తుతం గల్ఫ్ ప్రాంతంలో 22 భారతీయ నౌకలు, 611 మంది సిబ్బంది చిక్కుకుపోయారు. ఇందులో 6 నౌకలు ఎల్పీజీ లోడ్ లో ఉన్నాయి. మరి భారత్ తన మొత్తం గ్యాస్ దిగుమతుల్లో 90% ఈ మార్గం నుంచే పొందుతుంది. ఇప్పటికే ఇరాన్ 2 ఎల్పీజీ నౌకలను అనుమతించగా అందులో ఒకటి సోమవారం పశ్చిమ భారత్ చేరుకుంది. ఇక మిగిలిన నౌకలు కూడా త్వరగా రావాలని భారత్ కోరుకుంటుంది. ఇరాన్ దాడుల వల్ల ఇప్పటికే 3 భారతీయ నావికులు మరణించగా మరొకరు గల్లంతయ్యారు. ఇక ఈ నేపథ్యంలోనే తమ పౌరుల ప్రాణాలను కాపాడుకుంటూనే ఇంధన అవసరాలను తీర్చుకోవడానికి తీవ్రంగా శ్రమిస్తుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కింద ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి.